హలో స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలిసిన మెథడ్స్తో మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు కదా. సో ఏదైనా క్వశ్చన్కి మెథడ్ అనేది మనకి గుర్తు రాకపోతే డెఫినెట్గా మీకు తెలిసిన మెథడ్స్ అనేవి అటెంప్ట్ అయితే చేయొచ్చు, మార్క్స్ అయితే వేస్తారనమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మ్యాక్సిమం మనకి ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్పాను కదా. సో కొన్నిటికి మెథడ్స్ అనేవి మెన్షన్ చేస్తారు, కొన్నిటికి సాల్వ్ అని చెప్పేసి ఈక్వేషన్ అయితే ఇస్తారనమాట. సో అలాంటి క్వశ్చన్స్కి మీకు మెథడ్స్ కనుక ఐడియా ఉంటే డెఫినెట్గా అటెంప్ట్ అయితే చేయండి. కొన్ని క్వశ్చన్స్కి మెథడ్ అనేది మీకు గుర్తు రాకపోతే మాత్రం డెఫినెట్గా మీకు తెలిసిన మెథడ్స్ అనేవి డైరెక్ట్గా అయితే మీరు ఆన్సర్స్ కింద ప్రొసీజర్ అనేది అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో మనకి క్వశ్చన్లో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది రాంగ్ అయితే ఓన్లీ 1 మార్కే మనకి కట్ అయితే చేస్తారనమాట. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కరెక్టే కాబట్టి, సో మెథడ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా మీకు మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఎవరైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్ గా నేను చెప్పిన పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్ గా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.